డెహ్రాడూన్ అనగానే 4 గుడ్లు తిప్పేసి ఇంటికి తీసుకొచ్చేస్తారేమో అని మా మమ్మీ అనుకుంది. ట్రిప్ షురూ అయిన తర్వాత ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పేసి మా మమ్మీకి అర్థమైపోయింది. బేసికల్ గా మా మమ్మీకి అడ్వెంచర్ అంటే ఇష్టం, కాకపోతే మా డాడీకి మా మమ్మీని పెట్టుకుని రిస్క్ చేయడం అంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఈ ట్రిప్ మా డాడీని తీసుకుని వెళ్ళలేదు. 16 కిలోమీటర్ రివర్ రాఫ్టింగ్, ఇక్కడ 7 కిలోమీటర్ దాకా రాపిడ్స్ చాలా హై ఉంటాయని చెప్పేసి మా మదర్ని అక్కడ అలౌ చేయలేరు, ఎందుకంటే దేర్ ఆర్ ఛాన్సెస్ టు బోట్ టర్న్ అరౌండ్. ఒక్కసారి రాఫ్టింగ్ షురూ అయిన తర్వాత ఒక్క రాపిడ్ దాటిన తర్వాత నాకే ప్యాక్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ మా మమ్మీ వచ్చి ఉంటే డిఫికల్టీ అని అనిపించింది. ఇంకో ర్యాపిడ్ అయితే వాటర్ లోపల ఉండి క్రాస్ చేయాలి అంటే ఇదేం పరిశ్రమ రాబోయని అనుకుని ఉండే. ఫీల్ అయితే ఇప్పటికి గుర్తుండిపోయింది. 7 కిలోమీటర్ దాటిన తర్వాత మమ్మీ జాయిన్ అయింది. ఇక్కడ మ్యాగీ అయితే అమేజింగ్ ఉండే. మనోడు 10 ఖాళీ వాటర్ బాటిల్ తెచ్చి గంగా వాటర్ నింపి హిమాలయన్ వాటర్ అని చెప్పి బయట అమ్మేస్తున్నాడు. ఇక్కడికి ఇంకో 9 కిలోమీటర్ రాఫ్టింగ్ మిగిలే ఉన్నది. 7 కిలోమీటర్ దాటిన తర్వాత అసలు మమ్మీ రావడం సేఫా కాదా రావే అని అనిపించింది. మమ్మీని అడిగితే నాకు ఈ మూమెంట్ మిస్ కావాలని లేదు రానన్నది. ఇక రాఫ్టింగ్ అయితే షురూ అయింది. అమేజింగ్ ఫీల్ ఉండే అండ్ షీ ఎంజాయ్డ్ అ లాట్. ఈ రివర్ రాఫ్టింగ్ ట్రిప్, ఈ అడ్వెంచరస్ థింగ్స్, కళ్ళు మూసుకుంటే ఒక మంచి సినిమా చూసిన ఫీల్ వస్తుంది.